చరిత్రలో మానవజాతి ఉనికి, వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళను రికార్డ్ చేయడం దాదాపు 5000 సంవత్సరాల నుండి మాత్రమే జరుగుతుంది అని అనుకుంటే అందులో గత 100 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఇంకెప్పుడూ జరగలేదు. కానీ మనం అనుభవిస్తున్న ఈ డెవలప్మెంట్ కి కావాల్సిన సైంటిఫిక్ రెవల్యూషన్ మాత్రం 15th సెంచరీ నుండి దాదాపు 20th సెంచరీ వరకు కొనసాగింది. ఇదే టైం పీరియడ్ లో అణువుల నుండి విశ్వానికి అవతల ఉండే మల్టీవర్స్ ని కూడా ఊహించారు. అండ్ ఇంకొక అన్బిలీవబుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు మనకు తెలియని ఒక కొత్త డైమెన్షన్ ని కూడా ఊహించేశారు. అదే ప్యారలల్ యూనివర్స్. మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా మల్టీవర్స్ అనేవి ఉంటాయి అని సైంటిఫిక్ థియరీస్ చేస్తున్న ఊహ మాత్రమే. కానీ ఈ ప్యారలల్ యూనివర్స్ లు మాత్రం సైన్స్ చేస్తున్న ఊహ కాదు, అవి నిజంగా ఉంటాయి అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అవి ఉన్నాయి అని తెలిసినా కూడా దాన్ని ప్రపంచం ముందు చూపించే స్థితిలో ఇప్పుడు సైన్స్ లేదు. అండ్ ఇప్పటికే అసలు ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా నిరూపించారు, అండ్ అసలు దాని పుట్టుపూర్వతరాలు ఏంటి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం వీడియోలోకి వెళ్లాల్సింది. ముందుగా క్వశ్చన్ ఎక్కడ మొదలవుతుంది అంటే మనం ప్రతిరోజు చూసే సూర్యకాంతి దగ్గరే ప్యారలల్ యూనివర్స్ కి సంబంధించిన క్వశ్చన్ మొదలవుతుంది. అదేంటంటే కాంతి అనేది ప్రపంచంలో ఉండే వస్తువులను చూపించడానికి ఉపయోగపడుతుంది. అంటే లైట్ అనేది ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. కానీ కాంతి నిజానికి ఎలా ఉంటుందో ఇప్పటికీ మనం కనుక్కోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మనం చూసేది కాంతినే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ లైట్ ద్వారా మనం ప్రపంచాన్ని మాత్రమే చూస్తున్నాం తప్ప మనం చూసేది కాంతిని కాదు. నిజానికి కాంతి అసలు దేనితో తయారయ్యిందో మనకు ఇప్పటి వరకు తెలియదు. అంటే ఎగ్జాంపుల్ కి ఒక ఇటుక దేనితో తయారయ్యింది అని అడిగితే అది మట్టితో తయారయ్యింది అని చెప్పొచ్చు. అలాగే వాటర్ అనేది ఎలా ఉంటుంది అని అడిగితే లిక్విడ్ ఫామ్ లో ఉండి అలల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇటుక ప్రాపర్టీస్ కానీ దాని రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అండ్ మరొక వైపు వాటర్ యొక్క ప్రాపర్టీస్ కానీ దాని రూపం కూడా మనకు తెలుసు. కానీ లైట్ విషయానికి వస్తే లైట్ అనేది దేంతో తయారైంది అనే డిబేట్ కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతోంది. అంటే లైట్ అనేది మట్టి లాంటి పార్టికల్స్ తో తయారైందా లేక నీటిలాగా అలల నేచర్ తో కలిగి ఉంటుందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ అనే చెప్పాలి. దానికి సమాధానం తెలుసుకోవడానికి 1800 కాలంలో థామస్ యంగ్ అనే పాలిమాథ్ ఉండేవాడు. పాలిమాథ్ అంటే థామస్ అప్పటికే మెడిసిన్ లో, మ్యూజిక్ లో భాషాపరంగా కొత్తవి కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. అంటే ఈజిప్టులో పురాతన శిలాఫలకం లాంటి రొజెట్టా స్టోన్ మీద ఈజిప్షియన్లు ఏం రాశారో అర్థం చేసుకున్నాడు. వీటన్నిటికంటే థామస్ కి ఫిజిక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే యూనివర్స్ రహస్యాలను తెలుసుకోవాలి అంటే దానికి ఫిజిక్స్ అనేది పునాది లాంటిది. అందుకే అప్పటికే ఉన్న కాంతి ఒక పార్టికలా లేక ఒక తరంగమా అనే డైలమాని ఎలా అయినా తీర్చేయాలి అని అనుకున్నాడు. దానికోసం ఒక ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే ఇందులో ఒక లైట్ ని తీసుకొని దానికి దూరంగా ఒక స్క్రీన్ ని పెడతారు. వీటితో పాటు లైట్ ముందు 2 రంధ్రాలున్న స్క్రీన్ ని పెట్టాడు. సో థామస్ ఉద్దేశం ఏంటంటే లైట్ అనేది పార్టికల్ తో తయారైతే కొన్ని లైట్ పార్టికల్స్ ఒక రంధ్రం గుండా వెళితే మరికొన్ని పార్టికల్స్ మరొక రంధ్రం గుండా వెళ్తాయి. కాబట్టి దూరంగా ఉన్న స్క్రీన్ మీద 2 బ్రైట్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి అనుకున్నాడు. ఒకవేళ లైట్ అనేది పార్టికల్స్ లా కాకుండా ఒక తరంగంలా ప్రయాణిస్తే అలలు 2 రంధ్రాల గుండా వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అంటే అలలు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల ఏర్పడే ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. సో థామస్ అనుకున్నట్టుగానే ప్రయోగాన్ని చేశాడు. కానీ అందులో లైట్ అనేది ఒక నీటి తరంగంలా ప్రయాణించి ఇలాంటి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని ఏర్పరిచింది. దాంతో లైట్ అనేది ఒక వేవ్ అని కన్ఫర్మ్ అయింది. ఆ ప్రయోగం తాలూకు నమ్మకం 100 ఏళ్ల వరకు నిలబడింది. అంటే లైట్ అనేది వేవ్ అని 100 ఏళ్ల వరకు అందరూ నమ్ముతూ వచ్చారు. కానీ ఒకానొక టైంలో లైట్ అనేది స్మాల్ పార్టికల్స్ గా కూడా ఉంటుందేమో అని మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ కి అనుమానం వచ్చింది. అప్పుడే క్వాంటమ్ మెకానిక్స్ అనే కొత్త సబ్జెక్టు పుట్టుకొచ్చింది. క్వాంటమ్ మెకానిక్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ ని, అణువులను వివరించే సబ్జెక్ట్. కాబట్టి ఎప్పుడైతే క్వాంటమ్ మెకానిక్స్ పుట్టిందో అప్పుడే ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ నిజమేనా అని సైంటిస్టులు కూడా అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. అయితే ఈ మాట ఎందుకన్నాను అంటే ప్రపంచంలో కొన్ని విషయాలు వినడానికి సిల్లీగా ఉంటాయి. కానీ వాటిని అబద్ధం అని చెప్పలేం. అలాగే వాటికి సమాధానం కూడా చెప్పలేం. ఎగ్జాంపుల్ కి టైంలో గతం, భవిష్యత్తు, వర్తమానం అనేవి ఉంటాయి. కానీ అందులో వర్తమానం అనేది ఒక అబద్ధం. ఎందుకంటే ఈ క్షణం వర్తమానం అని చెప్పేలోపే అది వెళ్లిపోయి గతంలా మారిపోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా వర్తమానాన్ని పట్టుకోవడం కష్టం. అలా అని వర్తమానం లేదు అని చెప్పలేం. ఎందుకంటే ప్రెజెంట్ లోనే అన్ని జరుగుతాయి. కానీ ఇదేనా వర్తమానం అనేలోపు అన్ని వెళ్లిపోతాయి.
ఉంటాయి. సో ఎగ్జాక్ట్ గా క్వాంటమ్ మెకానిక్స్ లోని సిద్ధాంతాలు కూడా ఇలాగే అనిపిస్తాయి. ఎందుకంటే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో లైట్ అనేది ఒక తరంగంలా ప్రవర్తిస్తుంది అని తెలిసింది. కానీ ఇక్కడే ప్రపంచం మొత్తం నివరబోయే సంఘటన జరిగింది. అదేంటంటే ఈసారి లైట్ అనేది తరంగంలా ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవడానికి డబుల్ స్లిట్ దగ్గర ఒక డిటెక్టర్ ని పెట్టి లైట్ వేవ్ ని చూడాలి అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే మనం డిటెక్టర్ ని అక్కడ పెట్టి గమనిస్తున్నామో సరిగ్గా అప్పుడు తరంగంలా వెళ్తున్న లైట్ అనేది ఒక్కసారిగా పార్టికల్ గా మారిపోయింది. అంటే స్క్రీన్ మీద ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ కాకుండా 2 బ్రైట్ స్పాట్స్ మాత్రమే పడుతున్నాయి. అయితే డిటెక్టర్ ని అక్కడి నుండి తీసేసినప్పుడు మళ్ళీ అదొక వేవ్ లాగా మారిపోయి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని మిస్టరీలలో అతిపెద్ద మిస్టరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ మిస్టరీ వెనకైనా సైన్స్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా లేట్ అయినా సరే కనుక్కోవచ్చు. కానీ క్వాంటమ్ మెకానిక్స్ లో లైట్ అనేది డిటెక్టర్ ని పెట్టినప్పుడు పార్టికల్ గా తీసేసినప్పుడు వేవ్ లాగా మారడం వెనుక ఎలాంటి సైన్స్ ఉందో సైంటిస్టులకు కూడా ఇప్పటికీ అంతుపట్టడం లేదు. దీన్నే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అంటారు. అంటే డిటెక్టర్ ని పెట్టినప్పుడు లైట్ వేవ్ అనేది కొలాప్స్ అయ్యి పార్టికల్ గా మారడం. సో వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అనేది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. అండ్ సైంటిస్టులతో పాటు ఫిలాసఫర్లు దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ మీద సైంటిస్టుల కంటే ఫిలాసఫర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేంటంటే లైట్ వేవ్ అనేది డిటెక్టర్ తో చూసినప్పుడు పార్టికల్ గా మారిపోవడం అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ప్రపంచంలో మనం చూసే ప్రతి లైట్ అనేది పార్టికల్ రూపంలోనే ఉంటుంది. నిజానికి లైట్ తరంగం రూపంలో ఉన్నప్పుడు దాన్ని మనం చూడలేం. మనం చూసేది మొత్తం పార్టికల్స్ ని మాత్రమే. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఆబ్జెక్టు ఆటమ్స్ తోనే తయారై ఉంటుంది. అండ్ అందులోనూ ఆటమ్స్ కూడా ఈ వేవ్ ఫంక్షన్ కొలాప్స్ కి గురి అవుతాయి అని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో తెలిసింది. కాబట్టి మన చుట్టూ ఉండే ప్రపంచం మొత్తం ఆటమ్స్ తో నిండి ఉంటే ఆ ఆటమ్స్ అనేవి మనం చూసినప్పుడు పార్టికల్స్ గా, మనం చూడనప్పుడు వేవ్స్ గా బిహేవ్ చేస్తాయి. అంటే ఇక్కడ దాని అర్థం ఈ ప్రపంచం అనేది మనం చూసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ లోకి వచ్చి మనం చూడనప్పుడు ఈ ప్రపంచం మాయమవుతుంది అని అర్థం. ఎందుకంటే వేవ్స్ ని మనం చూడలేం అని ముందే చెప్పుకున్నాం. అండ్ అందుకే సైంటిస్టులు ఇప్పటికీ ఈ ప్రపంచం నిజమేనా కాదా అని ఆలోచనలో పడ్డారు. ఇది కేవలం ఆలోచన పరంగా మాత్రమే కాదు, ఆటమ్ లెవెల్లో ఒక ఎలక్ట్రాన్ ని, న్యూక్లియస్ ని, వాటి కదలికలను సైంటిఫిక్ గా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆటమ్ లో ఒక ఎలక్ట్రాన్ ని ఖచ్చితమైన ప్లేస్ లో పట్టుకోలేకపోతున్నారు. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఎలక్ట్రాన్ ని మనం చూడాలి అని డిటెక్టర్ ని పెట్టినప్పుడు అది వేవ్ నుండి పార్టికల్ గా మారిపోతుంది. సో అలాంటప్పుడు కనీసం పార్టికల్ నైనా చూడగలగాలి. కానీ అది కూడా పాసిబుల్ అవ్వట్లేదు. అంటే స్క్రీన్ మీద 2 బ్రైట్ స్పాట్స్ లాగా మాత్రమే మనం చూడగలుగుతున్నాం తప్ప ఎలక్ట్రాన్ ఎలా ఉంటుందో దాన్ని మనం చూడలేకపోతున్నాం. కానీ దానికి వార్నర్ హైసెన్బర్గ్ అనే ఒక సైంటిస్టు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనే సూత్రాన్ని ప్రతిపాదించాడు. కానీ దాంతో కూడా ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ని, దాని వెలాసిటీని ఒకేసారి కనుక్కోవడం కుదరదు అని గంటాపదంగా చెప్పేశాడు. అయితే ఒక ఎలక్ట్రాన్ పొజిషన్, దాని వెలాసిటీని మనం ఎందుకు తెలుసుకోవాలి, అసలు దాన్ని కనుక్కోకపోతే వచ్చే నష్టం ఏంటి అని కొంతమందికి అనిపించవచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే ఒకప్పుడు ఐజాక్ న్యూటన్ భూమి మీద పడుతున్న యాపిల్ ని చూసి గ్రావిటీని కనుక్కున్నాడు. దాంతో కదిలే వస్తువులను మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేసి అవి ఏ టైం కి ఏ స్పీడ్ లో వెళ్తే ఎక్కడ ఉంటాయి అని తెలుసుకోవచ్చు. అండ్ అదే సూత్రాలతో ఇప్పుడు రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నాం. GPS లాంటి టెక్నాలజీని వాడుతూ ట్రైన్ ఎక్కితే ఏ టైం కి డెస్టినేషన్ కి చేరుకుంటామో ముందే తెలుసుకుంటున్నాం. అలాగే మార్స్ గ్రహం ఎంత స్పీడ్ తో తిరుగుతుందో మనం కనుక్కోగలుగుతున్నాం. అండ్ దాని ఆర్బిట్ ని అంచనా వేసి ఆ గ్రహం ఏ టైం కి ఎక్కడ ఉంటుందో తెలుసుకొని దాని మీదకి రోవర్స్ ని పంపించగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతరిక్షంలో ఉంది అంటే దానికి కారణం ఆ రోజు న్యూటన్ కనుక్కున్న గ్రావిటీ ఈక్వేషన్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుక్కున్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఎలక్ట్రాన్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో కనుక్కోవడం వల్లనే ఈ రోజు మనం ఒక గాజు పలక మీద ప్రపంచంలో జరిగే ప్రతిదీ చూడగలుగుతున్నాం. కాబట్టి ఆటమ్ గురించి, ఎలక్ట్రాన్స్ గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటే అప్పుడు కొత్త టెక్నాలజీ పుడుతుంది. దాంతో మనిషి ఇంకా అడ్వాన్స్ అవుతాడు. కాబట్టి సైంటిస్టుల పని ఇప్పుడు ఎలక్ట్రాన్ గురించి, ఆటమ్ గురించి తెలుసుకొని అసలు వాటిని మనం ఎందుకు చూడలేకపోతున్నామో కనుక్కోవాలి. అయితే ప్రపంచం అనేది మనం చూసినప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి మనం చూడనప్పుడు మాయమవుతుంది అనేది క్వాంటమ్ మెకానిక్స్ ఫిలాసాఫికల్ గా చెప్తున్న అల్టిమేట్ ఆన్సర్. కానీ దీంట్లో ఫిలాసఫర్లకు
ఏంటి అంత ఇంట్రెస్ట్ అనేది మాట్లాడుకుంటే ప్రపంచంలో కొన్ని ఫిలాసఫీలు ఈ ప్రపంచం అనేది ఒక మాయ అని చెప్తున్నాయి. అందులో గౌతమ బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీ ఒకటైతే ఇస్లాంలో సూఫీ అనే ఫిలాసఫీ కూడా అదే చెప్తుంది. కాకపోతే సూఫీయిజంలో ప్రేమను ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ బ్రహ్మాస్త్ర అనే మూవీలో హిందూ పురాణాలను అడ్డు పెట్టుకుని సూఫీయిజం నే చూపించారు. రూమి అనే 13వ శతాబ్దపు స్కాలర్ చెప్పిన మాటలే వీళ్లకు ఇన్స్పిరేషన్. అందుకే సూఫీయిజం ని ప్యూర్ ఇస్లాం అని ఒప్పుకోరు. అయితే ప్రపంచం అనేది మాయా అని మిగతా వాటిలాగా ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గా చెప్పేది ఒక్క హిందూయిజం మాత్రమే. అండ్ హిందూయిజం లో కూడా అద్వైతం అనే సిద్ధాంతం మాత్రమే ఈ మాయావాదాన్ని గట్టిగా నొక్కి చెప్తుంది. నిజానికి హిందూయిజంలోని పురాణాలు వేదాలు అన్నీ కూడా అద్వైత సిద్ధాంతం మీదనే నిర్మించబడ్డాయి. అందుకే క్వాంటం మెకానిక్స్ ద్వారా బయటపడ్డ ప్రకృతి యొక్క నిజ స్వరూపం అనేది అద్వైతాన్ని వేల సంవత్సరాలుగా పాటిస్తున్న వాళ్ళకి ముందే తెలుసు అని హిందూ ఫిలాసఫర్లు చెప్పే మాట. అండ్ వీళ్ళతో పాటు అద్వైతాన్ని ఒప్పుకున్న కొంతమంది వెస్ట్రన్ ఫిలాసఫర్లు కూడా అదే విషయాన్ని చెప్తారు. సో క్వాంటం మెకానిక్స్ తో ఈ ప్రపంచం అనేది ఒక మాయా అని నిరూపితం అయింది. కాబట్టి మతంతో అయినా ఫిలాసఫీతో అయినా సైన్స్ తో అయినా మనిషి చివరికి ఒకే డెస్టినేషన్ కి చేరుకున్నాడు అని కొంతమంది అంటారు. ఇన్ఫాక్ట్ క్వాంటం మెకానిక్స్ కి పితామహుడిగా చెప్పుకునే నీల్స్ బోర్ అనే భౌతిక శాస్త్రవేత్త కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం వేవ్ ఫంక్షన్ కొలాప్స్ నుండి ఒక కొత్త సిద్ధాంతాన్ని పుట్టించాడు. అదే ప్యారలల్ యూనివర్స్. ఆ వ్యక్తి హ్యూ ఎవరెట్. తన జీవిత కాలంలో క్వాంటం మెకానిక్స్ ని ఎంతలా అధ్యయనం చేశాడంటే చివరికి హ్యూ ఎవరెట్ చనిపోతే అతను ప్యారలల్ యూనివర్స్ లో బ్రతికుంటాడు అని తన కూతురు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంతలా హ్యూ ఎవరెట్ ప్యారలల్ యూనివర్స్ ని నమ్మాడు. అయితే ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు మల్టీవర్స్ కి ప్యారలల్ యూనివర్స్ కి తేడా ఏంటో తెలుసుకోవాలి. మల్టీవర్స్ అంటే మనలాంటి యూనివర్స్ లు హైపర్ స్పేస్ లో తేలియాడుతుంటాయి. అండ్ వాటిలో మనలాంటి భూమి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ అందులో డిఫరెంట్ ఫిజిక్స్ లాస్ ఉండొచ్చు. లేదంటే మరొక యూనివర్స్ లో అసలు నక్షత్రాలు గెలాక్సీలే ఉండకపోవచ్చు. కానీ ప్యారలల్ యూనివర్స్ లో మనలాంటి యూనివర్సే ఉంటుంది. అండ్ మనలాంటి భూమి కూడా ఉంటుంది. అలాగే మనల్ని పోలిన మనుషులు కూడా ఉంటారు. అండ్ ఒక యూనివర్స్ లో చనిపోయిన మనిషి ఇంకొక యూనివర్స్ లో బ్రతుకుతాడు. దాన్నే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అంటారు. అంటే ప్యారలల్ యూనివర్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్తగా క్రియేట్ అవుతూనే ఉంటాయి అని హ్యూ ఎవరెట్ నమ్మేవాడు. అండ్ ఇలాంటి సిద్ధాంతం ఇప్పటి వరకు హిందూ పురాణాల్లో కానీ వేరే ఫిలాసఫీలో కానీ ఎక్కడా లేదు. కాకపోతే మల్టీవర్స్ గురించి పురాణాల్లో ఉంది. కానీ ప్యారలల్ యూనివర్స్ గురించిన థాట్స్ కానీ కథలు కానీ ఎక్కడా లేవు. కాకపోతే మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారు అనే మాట ఉంది. కానీ దాన్ని ప్యారలల్ యూనివర్స్ తో లింక్ చేయడానికి పెద్దగా ఆధారాలు లేవు. కాబట్టి ప్యారలల్ యూనివర్స్ అనే ఐడియా చాలా ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పుకోవాలి. కానీ ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నాయి అని చెప్పడానికి క్వాంటం మెకానిక్స్ లో ఉన్న ఆధారాల గురించి మాట్లాడుకుంటే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఎలక్ట్రాన్స్ అనేవి మనం చూడనప్పుడు వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది ఒకే టైంలో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండగలదు. కాబట్టి ఎప్పుడైతే మనం డిటెక్టర్ తో దాన్ని చూస్తామో అందులో ఒక పొజిషన్ అనేది ఎలక్ట్రాన్ గా మారిపోయి రియాలిటీని ఏర్పరుస్తుంది. అండ్ మిగతా పొజిషన్స్ అనేవి ప్యారలల్ యూనివర్స్ ని ఏర్పరుస్తాయి. సో మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి. కాబట్టి మనకు తెలియని ప్యారలల్ యూనివర్స్ లు ఖచ్చితంగా ఉంటాయి అని హ్యూ ఎవరెట్ ఈ మెనీ వరల్డ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి సూపర్ పొజిషన్ లో ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే టైంలో 2 వేరు ప్లేసెస్ లో ఉండడాన్ని సూపర్ పొజిషన్ అంటారు. కాబట్టి మన ప్రపంచం అనేది సూపర్ పొజిషన్ లో ఉంది అని చాలా మంది క్వాంటమ్ మెకానిక్స్ లోని భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేది నిజంగా నిరూపితం అయ్యిందా అని కొంతమంది అడగొచ్చు. వాళ్ళకి సమాధానం ఏంటంటే రీసెంట్ గా క్వాంటమ్ మెకానిక్స్ లో ఎంటాంగిల్మెంట్ ని నిరూపించినందుకు 3 శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో దీన్ని బట్టి ఇది ఎంత సీరియస్ డిస్కవరీనో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నాయి అని అనుకుంటే వాటిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అని చాలా మందికి వచ్చే డౌట్. కానీ దానికి సమాధానం ఇప్పుడు సైన్స్ దగ్గర కూడా లేదు. సో క్వాంటమ్ మెకానిక్స్ లో ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి. అండ్ వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో డీటెయిల్ గా అండ్ డెప్త్ గా మాట్లాడుకుందాం. అండ్ వాటి కోసం ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నా ఫ్యూచర్ వీడియోస్ చూడాలి అనుకునేవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.